వకాలత్ అంటే ఏంటి? వకాలత్‌ని ఎలా ఫిల్ చేయాలి? ఎలా ఫిల్ చేయాలని చెప్తున్నాను సార్. ఎలా ఫైల్ చేయాలని చెప్పట్లేదు. రైట్ సార్. సో, వకాలత్ అంటే ఏంటి సార్? సో, జనరల్‌గా ఒక క్లయింట్ అడ్వొకేట్‌కిచ్చే ఆథరైజ్డ్ డాక్యుమెంట్ త్రూ విచ్ హీ క్యాన్ రిప్రజెంట్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ నోన్ యాస్ వకాలత్ ఆర్ వకాలత్‌నామా ఇన్ తెలుగు. సింపుల్ అండ్ క్లీన్ సార్. సో, ఒకసారి మీకు ఫార్మ్ చూపిస్తాను సార్. చెక్ దిస్ ఔట్. దిస్ ఈస్ ద ఫార్మ్ సార్. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ వకాలత్‌నామా. రైట్ సార్. మీరు చూసారు కదా! సో, కొంచెం సేపు కాన్సంట్రేట్ చేయండి సార్. యూ విల్ అండర్‌స్టాండ్ హౌ టు ఫిల్ ఇట్ ఇన్ అన్ అప్రోప్రియేట్ సెన్స్. డన్ సార్. లెట్ మీ స్విచ్ ద స్క్రీన్ వన్స్. సో, ఇది చూడండి సార్. ఇది వకాలత్‌నామా, వకాలత్ ఫార్మ్. రైట్ సార్. మనం ఎలా ఫిల్ చేస్తాం? సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది అంటే మీరు ఏ కోర్ట్‌లో దీన్ని ఫైల్ చేస్తున్నారు, ఆ కోర్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆనరబుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎట్ కూకట్పల్లి. రైట్ సార్. దాని తర్వాత నంబర్ వస్తుంది. సో, ఈదర్ కేస్ నంబర్ ఆర్ సూట్ నంబర్ ఇక్కడ మీకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము మెన్షన్ చేసాం చూడండి. డీవీసీ నంబర్ 123 ఆఫ్ 2026. దాని తర్వాత పార్టీ డీటెయిల్స్ ఒకటి మెన్షన్ చేయాలి సార్ మనం. అంటే ఏ పార్టీస్‌కి తగ్గట్టు మనం కేస్ ఫైల్ చేస్తున్నాము. క్లియర్ ఆర్ నాట్ సార్? సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటారు సార్. ప్లెయింటిఫ్, డిఫెండెంట్ ఇన్ సివిల్ సూట్స్. రైట్ సార్. వెన్ ఇట్ కమ్స్ టు ద క్రిమినల్, కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిమినల్. ఓకేనా సార్? సో, ఇక్కడ చూడండి పార్టీస్ ఇద్దరున్నారు. రాధికా రెడ్డి, రమేష్ కుమార్. సో, దిస్ ద ఇక్కడ పార్టీస్ మెన్షన్ చేసేసాం. అండ్ మనకి ఎవరైతే వకాలత్ ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రాధికా రెడ్డి. సో, రాధికా రెడ్డి పేరు మెన్షన్ చేసేస్తాం. ఇక్కడ ప్రాపర్‌గా అడ్రస్ కూడా మెన్షన్ చేసేసాం. డన్ సార్. దాని తర్వాత మీరు చూస్తే ఈ పాయింట్ వస్తుంది. డూ హియర్ బై అపాయింట్ అండ్ రిటైన్ ఎవరిని అపాయింట్ చేస్తున్నారు యాజ్ అన్ అడ్వకేట్‌గా. సో, అడ్వకేట్ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలన్నా? ఓ యెస్. ఇక్కడ చూడండి మహేష్ కుమార్ మాదాల. ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ మెన్షన్ చేయాలి. క్లియర్? అలానే ఒక అడ్వకేట్ ఉంటే ఒక అడ్వకేట్ నేమ్ మెన్షన్ చేస్తాం. నంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటే నంబర్ ఆఫ్ అడ్వకేట్ నేమ్స్ అక్కడ మెన్షన్ చేస్తాం అలాంగ్ విత్ ద ఎన్రోల్మెంట్ నంబర్. రైట్ సార్. దాని తర్వాత ఈ పారాగ్రాఫ్ తర్వాత క్లయింట్ ఒక సిగ్నేచర్ తీసుకోవాలి మనం. ఎవరి సిగ్నేచర్ సార్? క్లయింట్ సిగ్నేచర్ తీసుకోవాలి. దాని తర్వాత ఈ పారాగ్రాఫ్ ఉందా? ఈ పారాగ్రాఫ్ కింద మనం ప్రాపర్‌గా అటెస్టేషన్ చేపియాలి ఫ్రమ్ అదర్ అడ్వకేట్ హూ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి రాహుల్ రస్తోగి ఈజ్ అనదర్ థర్డ్ పార్టీ అడ్వకేట్. రైట్ సార్. థర్డ్ పార్టీ అడ్వకేట్. ఆ అడ్వకేట్‌కి ఈ కేస్ తోటి ఏమీ సంబంధం లేదు. తనొక నేము, ఎన్రోల్మెంట్ నంబరు, ఏ డేట్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది, తనొక సిగ్నేచర్. డన్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ థింగ్. ఒక్కసారి మీరు చూసుకోండి సార్. ఏమన్నా డౌట్ ఉంటే యూ క్యాన్ అప్రోచ్ మీ బ్యాక్. రైట్. దెన్ దీని బ్యాక్ సైడ్ సార్. దిస్ ఈజ్ బ్యాక్ సైడ్. ఒకసారి చూసుకోండి. సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయాలి సార్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది ఆనరబుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎట్ కూకట్పల్లి. అగైన్ నంబర్ డీవీసీ నంబర్ 123 ఆఫ్ 2026. ఏ పార్టీస్ మధ్యలో జరిగింది? రాధికా రెడ్డి, రమేష్ కుమార్ అండ్ అదర్స్. దాని తర్వాత ఇక్కడ వకాలత్ ఉంది కదా, ఇక్కడ ప్రాపర్‌గా యాక్సెప్టెడ్ అని ఉంటే ఓకే. లేకపోతే యాక్సెప్టెడ్ అని రాసి అక్కడ పేరు రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసేసేయండి. క్లియర్? బీయింగ్ అన్ అడ్వకేట్ వీ షుడ్ సైన్ హియర్. రైట్ సార్. ఫైల్డ్ ఆన్ విచ్ డేట్ సార్? 12th January 2026. ఆ డేట్ మెన్షన్ చేసేయండి. దాని తర్వాత ఫైల్డ్ బై హూమ్. రైట్ సార్. కౌన్సిల్ ఫర్ పిటిషనరా, కౌన్సిల్ ఫర్ రెస్పాండెంటా, కౌన్సిల్ ఫర్ కంప్లైనెంటా, కౌన్సిల్ ఫర్ అక్యూజ్డా. రైట్ సార్. అది మెన్షన్ చేసి అడ్వకేట్ ఫర్ పిటిషనర్ మెన్షన్ చేసి ఇక్కడ అడ్వకేట్స్ నేమ్ మెన్షన్ చేసేయాలి. దాని తర్వాత ఈ లైన్ తర్వాత అడ్రస్ ఫర్ సర్వీస్ లేకపోతే అడ్రస్ సార్. అడ్రస్ ఎవరిది? అడ్వకేట్ అడ్రస్. క్లియరా? దాని తర్వాత వెల్ఫేర్ స్టాంప్ ఇక్కడ అతికించాలి. దాంతోపాటు కోర్ట్ ఫీ. క్లియర్ ఇనఫ్? మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు సూపర్ క్లారిటీ వచ్చేస్తుంది సార్. ఐఎమ్ షోయింగ్ బ్యాక్ ఇట్ అగైన్. ఒకసారి చూడండి. ఇక్కడ ఏం ఫిల్ చేసాము? కోర్ట్. ఇక్కడ ఏం ఫిల్ చేసాము? కేస్ నంబర్ ఉంటే. రైట్ సార్. ఇక్కడ ఏం మెన్షన్ చేసాము? పార్టీ డీటెయిల్స్. ఇక్కడ ఎవరితోటైతే మనం ఆథరైజేషన్ తీసుకుంటాం అంటే మన క్లయింట్ డీటెయిల్స్. రైట్ సార్. మన క్లయింట్ నేమ్, అడ్రస్. దాని తర్వాత ఇది మన గురించి బీయింగ్ అన్ అడ్వకేట్. రైట్ సార్. ఇక్కడ అడ్వకేట్ నంబర్ అండ్ అడ్వకేట్ నేమ్. దాని తర్వాత క్లయింట్ సిగ్నేచర్ ఇది. క్లియర్?
దాని తర్వాత సమ్ అదర్ థర్డ్ పార్టీ అడ్వకేట్ ఆ పర్సన్ తోటి అటెస్టేషన్ ఇనిషియలైజ్ చేయించుకోవాలి. రైట్ సార్. ఇక్కడ ఈ సందర్భంలో రాహుల్ రస్తోగి ఏ డేట్కి జరిగింది తన ఒక సిగ్నేచర్. దాని తర్వాత సేమ్ కాపీ పేస్ట్ మ్యాటర్ ఇక్కడ కూడా నథింగ్ ఈజ్ న్యూ. దిస్ అడ్రస్ ఈజ్ బిట్ న్యూ. అంతేనా? క్లియర్? అండ్ ఈ స్టాంప్స్ అయితే మ్యాండేటరీగా అతికించాలి. ఫేర్ ఎనఫ్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ అ వెరీ ఈజీ మెథడాలజీ.